శ్రీ వాహిని మీడియా ప్రేక్షకులకు నా నమస్కారాలండి. ఇప్పట్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో అన్యోన్యత లేక, భార్యాభర్తల ప్రేమ లేక, ఇంకా కొంతమంది భర్త వేరే ఆమెను పెట్టుకున్నాడని, లేక భార్య అక్రమ సంబంధాలు పెట్టుకుని, ఇలా చాలా వరకు ఇద్దరు అక్రమ సంబంధాలు పెట్టుకోవడము, వానితో మాట్లాడితే వీనితో మాట్లాడితే, లేక నాతో కలవట్లేదు, నా భర్త నాతో ఉండలేదు, నా భార్య నాతో ఉండలేదు, ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నారు, నా మీద ప్రేమ లేదు, అక్కర లేదు, నేను నా భార్య ఇద్దరు ప్రేమతో నెమ్మదిగా హాయిగా ఆనందంగా సుఖంగా జీవించాలి, ఈ జన్మంతా నెమ్మదిగా బతకాలి అనుకుంటే అలాంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్తుండే చేసుకోండి. ఇంకా చాలా మంది వన్ పెండ్లాం బాగుంది, పక్కింటి వన్ పెండ్లాం బాగుంది, ఎదురింటి వన్ పెండ్లాం బాగుంది, నా ఆఫీస్లో ఒకటి బాగుంది, స్కూల్లో ఒకటి బాగుంది, కాలేజ్లో ఒకటి బాగుంది అని లంజా కొడుకులు లంజమూడులు కొందరు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది పనికిరాదు. అలాంటి వాళ్ళు నాకు ఫోన్ కూడా చేయకండి. కుటుంబ సమస్యలు ఉన్నాయి, భార్యాభర్తల సమస్యలు ఉన్నాయి, డివోర్స్ వరకు వచ్చేసింది, విడిపోతున్నాము, ఏం చేయలేము అన్నోళ్ళకి ఈ పరిష్కారం. ఇది చిట్కా కాదు, రామబాణం లాంటిది. ఒకసారి చేస్తే మళ్ళీ మీకు తిరుగుదు. రామబాణం అంతే, ఇంక తిరగలేదు మీకు. అంత అద్భుతంగా పనిచేసే స్త్రీ పురుష వశీకరణ మందు. ఎందుకు చెప్తున్నానంటే చాలా కాలంగా చాలా మంది ఒక ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే నేను యూట్యూబ్లో చూశాను, అక్కడ చూశాను, ఇక్కడ చూశాను, ఏదో మందులు తెచ్చాను, వాడాను, పెట్టాను, పని చేయలేదు, కాలేదు అని బాధపడుతున్నారు. నిజమే. ఎందుకంటే ఇప్పట్లో నిజమైన పదార్థాలు దొరక్క, చేసే విధానాలు పద్ధతులు సమయం లేక, మీరు ఏదో ఇచ్చారు, వాళ్ళు ఏదో ఇచ్చారు, అయిపోతుంది. అలా కాక ప్రతి ఒక్క వైద్యుడు తెలుసుకోవాల్సిన పద్ధతి కానీ, ప్రతి ఒక్క పేషెంట్ తెలుసుకోవాల్సిన పద్ధతి ఏంటంటే దీన్ని ఎందుకు చేస్తారు, దీన్ని చేసే విధానం ఏంటి, సరైన మార్గాలు తెలుసుకున్నప్పుడు 100% కూడా పనిచేసి తీరుతుంది. నేను అవన్నీ పూర్తిగా మీకు తెలియజేస్తాను, మీకు మీరుగా వాడుకోండి, ఇబ్బంది ఏం లేదు. దీనికి కావాల్సిన మొట్టమొదటి మూలిక ఏంటంటే మామిడి చెట్లు బదినిక చూసుకోవాలి. ఈ మామిడి చెట్టు బదినిక ఎలా ఉంటుందప్ప అంటే చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇది పోతు బదినిక, సన్నాకులు, ఇది పెట్టది, చిన్న చిన్న ఆకులు. అదేవిధంగా దీంట్లోనే ఇక్కడ చూడండి, ఇది పెద్ద ఆకులు, ఇది పోతుంది. ఈ చిన్నది పెద్దది ఎందుకు చూపిస్తున్నారు అంటే ఇది కొన్ని చెట్లలో రెండు, ఒక సైడు చిన్నది, ఒక సైడు పెద్దది ఉంటుంది. కొన్ని చెట్లలో ఒకటి మాత్రమే ఉంటుంది. మనకు ఈ చిన్న పదినికి దొరికింది అనుకోండి, చాలా పవర్ఫుల్. ఇది అనుకోండి, ఇది పర్లేదు, ఇది పనిచేస్తుంది, ఒక రకంగా పనిచేస్తుంది. ఇది మనకు సమృద్ధిగా కానకమనలో దొరుకుతుంది, కానీ అది దీనికి పనిచేయదు. మామిడి చెట్లో ఉండే బదినిక బాగా ఎక్కడుందో ముందుగానే చూసి పెట్టుకొని, దాని అక్క పక్కల్లోనే ఇక్కడ చూడండి, ఇది అత్తిపత్తి, టచ్ మీ నాట్ ప్లాంట్ అంటాం. ఇది ముట్టుకుంటే ముదురుకునే చెట్టు. దీన్ని కూడా దగ్గరలో చూసుకోవాలి. మానుకు దగ్గరలో చూసుకుంటే మనకు సమయం వృధా కాక పని తొందరగా అవుతుంది. అదేవిధంగా ఎర్ర ఉత్రేణి, బాగా చూడండి, ఎర్ర ఉత్రేణి. ఈ ఉత్రేణి కూడా మనం జాగ్రత్తగా చూసి సేకరించుకోవాలి. ఈ ఉత్రేణి, ఎర్ర ఉత్రేణి. ఈ ఉత్రేణి, మామిడి, అత్తిపత్తి 3 ఒకే చోట, అంటే కొంచెం దగ్గరలో ఒక డిస్టెన్స్లో ఒక పొలంలో చూసుకున్నామంటే మనకు తీసేదానికి తెచ్చేదానికి మంచి రిజల్ట్ బాగుంటుంది, బాగా చేసుకోవచ్చు. ఏం చేసుకోవాలా, ఏంటి దీని పరిస్థితి, దీన్ని ఎలా వాడాలా అంటే మనము ఆదివారం పుష్యమి నక్షత్రం అమావాస్య, అంటే ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం వచ్చిన రోజు చూసుకోవాలి. సంవత్సరానికి 3-4 మనకు ఈజీగా దొరుకుతాయి అవి. అదే కొన్నిసార్లు గణనం కూడా వస్తుంది, అప్పుడు కూడా ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు చూసుకొని, అంటే ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం అక్కడ వచ్చింది అనగా దానికి ముందు రోజు శనివారం రాత్రి మనం ఈ చెట్ల దగ్గరికి పోయి ఒక కుండలో నీళ్ళు ఎత్తుకపోవాలి. ఎక్కడ కుండ, బావి, బోరు, చెరువు, ఏటి నీళ్ళు ఎత్తుకపోవాలి. ఎంగిలి చేయకుండా ఉండే నీళ్లు ఒక బిందుకు తీసుకొని, బిందుకి కంకణం కట్టుకొని నీళ్ళు ఆ బిందుకులో ముంచి ఎత్తుకోపోయి ఈ చెట్ల దగ్గర కొంచెం మన్నులోడి దానికి అంత నీళ్లు పోసి పసుపు కుంకుమ పెట్టి నైవేద్యాలు, ధూపాలు, తాంబూలము, ఫలహారాలు అన్ని చెట్లకు సమర్పించి మీ మనోసంకల్పం, మీరు ఏం చేయగలుగుతారు, మీరు దీన్ని దేనికి తీసుకెళ్తున్నారు, మీ సమస్య ఏముంది అని మనసు పూర్తిగా ఏ ఆలోచన పెట్టుకోకుండా దీనికి మాత్రమే ఈ సమస్యను ఒప్పించి పూర్తిగా దీనికి తెలియచేసి, తల్లి నా సమస్య ఇది,
నా సమస్య పరిష్కారానికి గాను నిన్ను తీసుకెళ్తున్నాను. నీ శక్తి పూర్తిగా ఇచ్చి నాకు సహకరించి నా పని అయ్యేలాగా చూడమ్మా అని సంకల్పం చేయాలి. ఎందుకంటే మేము గురువు ఉపదేశాలు తీసుకుంటాం కాబట్టి శాప విమోక్షణ మంత్రము, ప్రాణప్రష్ఠే మంత్రం చేయగలుగుతాం. మీకు గురువు ఉపదేశాలు లేదు కాబట్టి మీరు మనసు పూర్తిమైన సంకల్పాలు చేసుకున్నారంటే 100% కూడా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ విధంగా చెప్పేసి మీ ఒంటి మీద ఉండే ఏదైనా ఒక దారం లేదంటే పసుపు దారితో కంకణం తయారు చేసి ఈ ప్రతి ముళ్ళుకి కట్టేసి పొద్దున్నే వస్తానమ్మా నా పని అంతా అయ్యేలాగా చూడు అని అన్నిటికీ పూజ ధూప నైవేద్యాలన్నీ సమర్పించి చెప్పేసి కంకణం కట్టేసి బయలుదేరిపోండి. మళ్ళీ పొద్దున్నే 5 నుంచి 6 అంటే 3:30 నుంచి స్టార్ట్. మీరు 3:30 లేలేని పరిస్థితులు అయితే 6 గంటల లోపల సూర్యుడు ఉదయించే లోపలే ఈ మొక్కలు మళ్ళీ మీరు పెరుక్కోవచ్చాయాలి. పెరుక్కొని వచ్చినప్పుడు కంకణం పెరికేయాలి. చెట్టు పెరుక్కున్న తర్వాత కంకణం పెరకాలి, అలా వదిలేసి రాకూడదు. చెట్లు పెరుక్కున్న తర్వాత కంకణం పెరికేక ముందు కూడా ధూపం వేసి మంచిగా సంకల్పం చేసి అడిగి పెరుక్కోవచ్చు. ఎక్కడైనా దేవుని ఇంట్లో తీసి పెట్టేయండి. మళ్ళీ నెక్స్ట్ ఏదైనా ఆదివారం గురువారం మంచి రోజు వచ్చిన రోజు చూసుకొని తీసి ఇందులో ఇంకా ఏం ఎత్తుకోవాలంటే ఇక్కడ చూడండి, ఉత్తరేణిలోని ఇంకా వేరు, అదేవిధంగా ముడుగదామూరులోని ఇంకా వేరు తీసి నున్నుగా పౌడర్ కొట్టి పెట్టుకోవాలి సపరేట్గా. అదేవిధంగా బదినిక ఏదైనా కానీ సన్నది దొరికితే మంచిది, లేదు పెద్దది దొరికినా సరే దీన్ని ఒక తీసుకొని ఇవన్నీ పౌడర్లు కొట్టుకున్నారో దాన్ని అలాగే పౌడర్ కొట్టి 3 సమాన ప్రమాణంలో వేసి వస్త్రగాళితం అయ్యే లాంటి పౌడర్ చేసుకొని దీంట్లోకి ఒరిజినల్ గౌరోజన్, ఈ మధ్య ఒరిజినల్ అని చెప్పి చాలామంది మోసం చేస్తున్నారు. చాలామంది గొడ్లు కోసే వాళ్ళ దగ్గర ఒరిజినల్ ఉంటుంది, ఆవులు కోస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉంటుంది. తప్పు. సరైన వాళ్ళ దగ్గర ఉంటే ఒరిజినల్ గౌరోజను, ఒరిజినల్ కస్తూరి మాత్రమే తెచ్చి దీంట్లోకి ఒక 1/2 గ్రాము గౌరోజనం 1/2 గ్రాము కస్తూరి కలిపి నూరు ఎత్తి పెట్టుకునేయండి. ఇప్పుడు గౌరోజనం అనేది 100 ఒక ఆవులో దొరుకుతుందండి. ఈ గొడ్లు కోసే వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి 3 రకాలు 4 రకాలు అదో కేజీ ఒకటి 1000 రూపాయలు 2000 5000 10,000 వరకు పెట్టింటారు. అంత దొరకదు గౌరోజనం అనేది. ఏదో 100 ఒక ఆవులో దొరుకుతుంది అంతే. దాన్ని చూసుకొని తెచ్చుకోండి జాగ్రత్తగా. ఇలా తయారు చేసి పెట్టిండే మందుని ఒక చిటికెడు మందెత్తుకొని ఇందులోకి మీ పంచేంద్రియాలు కలిపి, స్త్రీ కానీ పురుష కానీ పంచేంద్రియాలు కలిపి ఏదైనా మధురమైన ఆహారాల్లో లేక మాంసాహారంలో పెట్టారంటే మీ సతీపతి ఈ జన్మాంతరం వశం అంతా ఇంకా మీకు తిరగలేదు. ఓపెన్ ఛాలెంజ్, ఎవరైనా దీన్ని చేసుకొని వాడండి. ఎందుకంటే చాలామంది నాకు చెప్పారు, నేను వాళ్ళ దగ్గర తీసుకున్నా వీళ్ళ దగ్గర తీసుకున్నా, యూట్యూబ్లో చూసినా, మా ఊర్లో తీసినా, పని కాలేదు, ఫెయిల్ అయింది, మా ఇంట్లో గొడవలు ఉన్నాయి, నా భర్త ఇంకోని పెట్టుకున్నారు, నా భార్య ఇంకోని పెట్టుకోంది, అక్రమ సంబంధాలు ఉన్నాయి, డివోర్స్ వరకు వచ్చేసింది, పెరుకులాట్లు ఎన్నో చెప్తున్నారు. ఇక్కడ నక్షత్ర బలం కావాలి, మంత్రబలం కావాలి, తంత్రబలం కావాలి, మూలికల బలం కావాలి. అందుకే మొత్తం చేసి తేండి, అలా పెరుకు వచ్చేస్తాయి కాదు. ఈ విధంగా తెచ్చి చేసుకోండి మందుని ఈ మధురమైన ఆహారాల్లో పెట్టారంటే ఈ జన్మాంతరం మీ భర్త కానీ భార్య కానీ మీతో ప్రేమతో అక్కరతో ఉంటారు. మళ్ళీ రెండో మాట ఏంటంటే వాళ్ళు ప్రేమతో ఉన్నారు కదా అని మీరు అహంకారం చూపించుకోండి. మీరు కూడా కింద పోయిన 2 మూసుకొని మీరు కూడా ప్రేమగా ఉండేది నేర్చుకోండి. ఇద్దరూ ప్రేమ చూపించినప్పుడు, ఇద్దరూ ప్రేమతో ఉన్నప్పుడు మీ జీవితం బాగుంటుంది, మీరు బాగుపడతారు, లేకపోతే బాగుపడలేరు. వాళ్ళు తగ్గారు కదా, వాళ్ళమంతా వస్తున్నారు కదా అని అహంకారం చూపించుకోండి. కన్నోని పెండ్లం మీద ఆశలు వదిలేయండి, కన్నోని భర్త మీద ఆశలు వదిలేయండి. ఆ కర్మాలు మీరు ఈరోజు అందం ఉంది, వయసు ఉంది, మొగతానం ఉంది, ఆడదాని దగ్గర అందం ఉంది అని అనుభోగిస్తే 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి 50 ఏళ్ళ తర్వాత మీకు వచ్చే గతి కుక్కులకు రాదు, అంత ఈనమైన గతి వస్తుంది. అందువల్ల కన్నోళ్ళని ఏమారిచేది వదిలేసి మీరు బాగుపడడం నేర్చుకోండి మీ జీవితంలో. అప్పుడు మీరు ఖచ్చితంగా బాగుపడతారు. ఈ మందు మీకు మీరుగా చేసి వాడుకోవాలని కోరుకుంటూ, ఇది కాని పక్షాన మీకు దొరకలేదు చేయలేము అన్నప్పుడు నాకు కాల్ చేశారంటే దీనికి తగిన మందులు మన దగ్గర చాలా రకాలు ఉంటాయి. మీ సమస్య చెబితే దానికి ఏ మందు ఇవ్వాలనేది నేను ఇస్తాను. మన దగ్గర అబద్ధాలు ఉండవు, డూప్లికేట్ ఉండదు, ఫేక్ ఉండదు. ప్రతి ఒక్కరు డౌట్లు ఎక్కువ అడగండి. ఎందుకంటే నేను అందరిలాగా మిమ్మల్ని ఏమారిచి బతకాలనేది నాకు లేదు. మిమ్మల్ని ఏమారిచి బతకాలంటే నా దగ్గర ఇంచుమించు 13 రకాల పెట్టుడు మందులు ఉన్నాయి. అడిగినోనికి అంతా ఇచ్చానంటే రోజుకి లక్షలు సంపాదించుకొని కుబేరుడు అయిపోతాను నేను. భార్యాభర్తకే ఇవ్వాలనే అవసరము నాకు లేదు. అందరికి ఇచ్చానంటే నేనే కుబేరుడు. నేను అలాంటి పనులు చేయను. ఒక సంసారాన్ని, ఒక జీవితాన్ని నిలబెట్టడానికి మాత్రమే మందులు.
పెద్దలు ఏం చెప్పారంటే 1,000 పాపాలు చేసి ఒక గోవుని సాకు, 1000 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయమన్నాడు. ఒక సంసారం నిలవాలి, 1,000 పాపాలు చేసి గోవుని సాకాలంట, తప్పు లేదంట. అంత పవిత్రమైంది గోమాత. అలాంటి సంసారాలని కాపాడడానికి తప్ప ఇది అన్యాయంగా ఉపయోగించడానికి పనికిరాదు. నేను ఇవ్వను, మంచిదానికైతే ఇస్తాను, రాండి పర్లేదు. నాకు కాల్ చేసి మీ సమస్య చెప్పారంటే దానికి తగిన మందులు నేను ఇస్తాను. దీన్ని మీకు మీరుగా చేసి వాడుకోండి. అందరూ నాకే ఫోన్ చేయకండి, మీరు కూడా అయినంత వరకు వాడుకోండి. ఎందుకంటే గౌరజం కస్తూరి దొరకడం కష్టంగా ఉంది, దొరికినా ఖర్చు ఎక్కువ అవుతుంది. దానివల్ల మీరు కూడా చేసుకున్నారంటే నాకు కొంచెం బాధ తగ్గుతుంది. ప్రతి ఒక్కరు చేసుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తా ఉన్నాను. నమస్తే.